తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న ఆగస్టు 23 చలో హైదరాబాద్ మహాసభకు సంబంధించిన సిపిఎస్ జన జాగరణ యాత్ర పోస్టర్లను నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ ప్రధాన కార్యదర్శి కల్వాల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఈ నరేష్ ఆధ్వర్యంలో చేపట్టబడిన రాష్ట్ర వ్యాప్త జనజాగరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఆగస్టు 23 చలో హైదరాబాద్ మహాసభకు సంబంధించిన సిపిఎస్ జనజాగరణ యాత్ర పోస్టర్లను నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కేంద్రంలో సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఈ నరేష్ ఆధ్వర్యంలో చేపట్టబడిన రాష్ట్ర వ్యాప్త జనజాగరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఉదావత్ లచ్చిరామ్, జిల్లా కోశాధికారి నందకుమార్, వివిధ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, సిపిఎస్ ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిపిఎస్ విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆగస్టు 23న నిర్వహించనున్న చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. వీడియో ఫోటో ఉద్యోగుల పంతం, ఉపాధ్యాయుల పంతం, సిపిఎస్ పంతం, సిపిఎస్ వద్దు, సిపిఎస్ వద్దు, మంచి ఫోటో దయచేసి మిత్రులందరికీ ఒకటే విన్నపము. 15వ తారీఖు నల్గొండలో రాబోయే జాగ్రత్త ఒక్కరు కూడా సర్కారుకు ఖచ్చితంగా పాల్గొని సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేది చూడాలండి. ఇది చాలా భయంకరంగా ఉంది విధానం. ఈరోజు సిపిఎస్ విధానంలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తులు దాదాపు 1150, 950 రూపాయల పెన్షన్ తోటి వాళ్ళు కాలం వెళ్ళదీస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, మన అంతరాత్మ ప్రశ్నించుకోవాలి. 950 రూపాయలతోటి ఇన్ని రోజులు 40,000, 50,000, 60,000 జీతం వచ్చిన వ్యక్తి 1000 రూపాయలతో ఆయన కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు నడుపుతాడు. కాబట్టి దీన్ని తొలగించుకోవాలంటే మనం అందరం కూడా మూకుమ్మడిగా ఈ యుద్ధాన్ని చేయాలి. మనకి ఇంకో మంచి అవకాశం ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందే పెట్టింది మేనిఫెస్టోలో, మేము రాగానే ఖచ్చితంగా మేము సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మీ అందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి మనం ఖచ్చితంగా గట్టిగా అడగాలి. అడగని అమ్మైనా పెట్టదు. కానీ యూనియన్లో ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క గడప దొక్కుతున్నాం. టీఆర్టీ అని, యూటీఎఫ్ అని, టపాస్ అని, ఏది లేదు, అన్ని సంఘాలు కూడా మాకు
సిపిఎస్ రద్దుకు మద్దతు ఇస్తే మేము ఖచ్చితంగా వాళ్ళని కలుపుకొని పోతున్నాం. దయచేసి మరి ఎల్లుండి జరగబోయే యాత్రకు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇందాకనే చెప్పిన మనలో ఎవరైతే సీనియర్ టీచర్లు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా కొత్త ఉద్యోగాల్లో రిక్రూట్ అవుతారు గవర్నమెంట్లో, వాళ్ళు కూడా సిపిఎస్ కిందకే వస్తారు, వాళ్ళకి ఓపీఎస్ ఏం లేదు. మనకు ఆ బాధ తెలుస్తుంది. అందుకే మన ఇది కుటుంబ సమస్యలాగానే చూసుకోవాలి. ఖచ్చితంగా శాశ్వతంగా దీన్ని తీసేయాల్సిన అవసరం మనకుంది. ఖచ్చితంగా అదేవిధంగా ఆగస్టు 23న చలో హైదరాబాద్ కూడా మీరందరూ కూడా రావాలని కోరుకుంటూ మరి మాకు మద్దతు తెలపాలని చెప్పేసి యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మన బక్కా శ్రీనివాసరావు అన్న గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సిపిఎస్ కొరకు చేసే ఏ పోరాటం సరే యూటీఎఫ్ అనేది తప్పకుండా మద్దతిస్తుంది. మేము ఇక్కడే కాదు, దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఎస్టీఎఫ్ఐ నుండి మేము అనేక సార్లు ఢిల్లీ కేంద్రంగా కూడా మేము నిరసన కార్యక్రమాలను నిర్వహించాం. రేపటి కార్యక్రమాలు కూడా మేము పూర్తిగా మద్దతుని తెలియజేస్తాం. అదే సందర్భంలో అందరూ తీసుకోవాల్సింది అంటే ఓపీఎస్ అనేది కలకాలం ఉండే అవకాశం కూడా లేదు. ప్రభుత్వాలు ఎప్పుడు పెన్షన్ని రద్దు చేస్తాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చింది. దాంట్లో ఏంటంటే డిఏ